నమస్తే అండి అందరికీ. ప్రస్తుతం మనం రాజధాని అమరావతిలోని తుళ్ళూరు రెవెన్యూలో బసవతారకంకి అలాట్మెంట్ చేసిన ఇది E7 రోడ్ అండి. మీరు ఈ వీడియోలో చూస్తున్నది E7 రోడ్కి. E7 రోడ్కి పక్కన ఈ పర్టికులర్ ల్యాండ్ అనేది మనకి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి అనేది ల్యాండ్ అనేది అలాట్మెంట్ చేశారు. అతి త్వరలో ఇక్కడ వర్క్స్ అనేవి స్టార్ట్ కాబోతుంది. దీనికి అడ్డంగా ఉన్న ఇంతకుముందు వీడియోలో చూపించాను. హైటెన్షన్ లైన్ అనేది ఒకటి ఇక్కడ అడ్డంగా ఉంటే దాన్ని తీసి ఇలా కొత్తగా ఒక హైటెన్షన్ లైన్ అనేది ఇన్స్టాల్ చేసి దాన్ని బైపాస్ అనేది చేశారు. అట్లా మీరు ఈ వీడియోలో గమనించవచ్చు. ఇట్లా 3 టవర్ లైన్స్ అనేవి 3 కొత్తగా లైన్స్ అనేవి వేసి ఇక్కడ ఈ ఏరియాలో ఉన్న దాన్ని అనేది మార్చి చేశారు. అతి త్వరలో మనకి ఉగాదికి బసవతారకం హాస్పిటల్ అనేది ఫౌండేషన్ వేసేదానికి ప్రయత్నాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఇది ఎలా ఉంటుందంటే మనకి తుళ్ళూరుకి, అనంతవరంకి, నెక్కలకి మూడిటికి సెంటర్లో ఉంటుందండి. ఇది మూడిటికి సెంటర్లో. అలానే కోర్ క్యాపిటల్ ఏరియా మీరు దూరంగా గమనించవచ్చు. కోర్ క్యాపిటల్ ఏరియా నుంచి దాదాపుగా 3 కిలోమీటర్స్ ఏరియా N12 బేస్ చేసుకొని మనకి కోర్ క్యాపిటల్ ఏరియా ఆ బిల్డింగ్స్ ఏదైతే కనపడుతున్నాయో NGOs క్వార్టర్స్ అవన్నీ కూడా అక్కడి నుంచి N12, N13, N14 ఇక్కడది N15 బేస్ చేసుకుని N15కి వెస్ట్ సైడ్న N16కి మధ్యలో ఈ రెండింటికి మధ్యలో అనేది ఈ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది. ఈ పరిసర ప్రాంతాల్లో మనకి ఇది ఎలా ఉంటుందంటే తుళ్ళూరుకి వెస్ట్ సైడ్న, అనంతవరం, నెక్కల్ విలేజెస్కి ఈస్ట్ సైడ్న ఉన్న రెవెన్యూలలో రెసిడెన్షియల్ మరియు కమర్షియల్ ప్లాట్లు అనేవి అమ్మకానికి అందుబాటులో ఉంటాయి. ఈ పరిసర ప్రాంతాల్లో ప్లాట్ల అమ్మకాలు, కొనుగోలు కొరకు సంప్రదించగలరు. ముఖ్యంగా మీకు ఇక్కడ ఇస్తున్న అప్డేట్ ఏంటంటే ఈ టవర్ లైన్ వర్క్ ఏదైతే చెప్పారో దాదాపుగా 40-45 డేస్లో పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసేసారండి. ఈ వీడియోలో ఇది చూపించడం అనేది మెయిన్ ముఖ్య ఉద్దేశం అనమాట. వర్క్ ప్రోగ్రెస్ అనేది ఎలా జరిగిందని చెప్పడం గురించి నేను ఈ వీడియోలు చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.